జై భీమ్ దినపత్రిక ప్రధాన వార్తలు వివిధ అంశాల మీద కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. ముందుగా జై భీమ్ వార్తలు చదివే ముందు కొంత ఆరోగ్యం హెవీ స్ట్రెస్ వల్ల, పని ఒత్తిడి వల్ల చాలా వరకు అలసటగా ఉండడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే నేనే కొన్ని వార్తల విషయంలో నేనే సేకరించాలి, కొన్ని వార్తలకు సంబంధించి నేనే ఫిజికల్గా వెళ్ళాలి, నైట్ జై భీమ్ డైలీ న్యూస్ పేపర్ కోసం వార్తలు రాయాలి. దాని తర్వాత మార్నింగ్ లైవ్ విశ్లేషణ చేయాలి. వందలాది ఫోన్ కాల్స్ వస్తే వాళ్ళన్నీ అటెంప్ట్ చేయాలి, మాట్లాడాలి. కనీసం 4-5 గంటల కన్నా ఎక్కువ నిద్రపోయే పరిస్థితి అయితే లేదు. ఆ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా డైలీ ఒక 10 కిలోమీటర్లు నేను నడుస్తాను. ఇప్పుడున్న పరిస్థితిలో చాలా అంటే చాలా 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 ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఒక పక్కన వార్తల సేకరణ, మరో పక్కన ఎంతోమందికి భరోసా, కుటుంబాలను చూసుకోవాలి, కుటుంబ బాధ్యతలు మోయాలి, వ్యవస్థను నడిపించాలి, టీవీ ఛానల్ ఏ విధంగా నడవాలి, ఎట్లా ముందుకెళ్ళాలనేటువంటి ఆశ, మరో పక్కన ఆర్థికమైనటువంటి కష్టాలు, ఎన్నో బాధలు, ఒక పక్కన మనువాదులు చేసేటువంటి భయంకరమైన కుట్ర కుతంత్రాలు, ఇవన్నిటికీ నేను మాత్రమే సమాధానం. అందుకోసమే ఇలా ఇంత సందర్భంలో కూడా మార్నింగ్ లేవగానే జిమ్కి పోయి జిమ్ నుంచి వెళ్ళి రావడం జరిగింది. అంటే మన హార్డ్ వర్క్ ఏ విధంగా ఉండాలంటే, ప్రాణం పోతున్నా కూడా మన ఆశయాన్ని మాత్రం నిరంతరం సాధన చేస్తూనే ఉండాలి. జ్వరం వచ్చినా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా దేన్ని లెక్క చేయదు, వెళ్ళిపోతూనే ఉండాలి. ఉంటాం పోతాం అనే విధంగా. కానీ సాధన మాత్రం ఆగొద్దు. అందుకోసమే సాధనలో భాగంగా నిరంతరం మనం మార్నింగ్ లైవ్ డైలీ న్యూస్ పేపర్లో భాగంగా నిరంతరం మనం చేస్తున్న ప్రయత్నం కూడా ఇదే. అందుకోసమే మార్నింగ్ లైవ్ విశ్లేషణ కొంత నాకు ఓపిక లేకపోయినప్పటికీ కూడా మార్నింగ్ విశ్లేషణ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో రాసినాం కాబట్టి తప్పకుండా చేయాలనే లక్ష్యంతో రావడం జరిగింది.